హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉండారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్ చేశానండి. శారీస్ తీసుకున్నాను, అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను చూడండి, ప్యారెట్ కలర్ శారీ అండి. బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చింది, అలాగే శారీ బోర్డర్ కూడా పింకు, ఇంకా కొంగు కూడా పింక్ వచ్చిందండి. శారీ అయితే చాలా బాగుంది. ప్యారెట్ కలర్ శారీ కదా, సూపర్ ఉంది. నేను ఏమేమి తీసుకున్నాను, ఏ శారీస్ తీసుకున్నాను అనేది చూపిస్తానండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చూసి లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వట్లేదు, చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ శారీ అయితే చాలా బాగుంది. అలాగే ఈ శారీలో ఉన్న బ్లౌజ్ అయితే కటింగ్ చేశాను. శారీకి మనం లైనింగ్స్ తీసుకుంటాం కదా, కాటన్ తీసుకోవాలి. అలాగే శారీ ఫాల్ కూడా కాటన్ తీసుకోవాలి. సిల్క్ కూడా ఉంటాయండి, మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. కాటన్ తీసుకోవాలి. ఈ శారీ అయితే చాలా బాగుంది. లైట్ పింక్ శారీ అండి ఇదైతే. బ్లౌజ్ కూడా పింకే వచ్చింది. దీని అంచు ఇక్కడ చూడండి, దీని బార్డర్ చాలా పెద్దగా వచ్చిందనమాట. మనం శారీకి పీకో ఫాల్ చేస్తాం కదా, ఆ ఫాల్ కుట్టేటప్పుడు మనం వాష్ చేయాలండి. ఫస్ట్ అయితే వాష్ చేసి దాన్ని ఐరన్ చేయాలి. అలాగే బ్లౌజ్కి మనం లైనింగ్ తీసుకుంటాం కదా, లైనింగ్ కూడా ఐరన్ చేయాలి. ఐరన్ చేయకుండా వేస్తే కనుక మడతలు ఉంటాయి. మనం కటింగ్ చేసేటప్పుడు కూడా నీట్గా రాదనమాట. మనం ఐరన్ చేస్తే కనుక చాలా తొందరగా అయిపోతుంది కటింగ్ చేసేటప్పుడు. అలాగే ఈ శారీ పట్టు శారీ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ అయితే. దీనిలో 2 బ్లౌజులు వచ్చినాయి అనమాట. మనం 3/4లో ఫుల్ హ్యాండ్స్ అలాగా తీస్తాం కదా, అట్లా ఇచ్చారనమాట మనకి నచ్చినట్టు. రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. అలాగే బోర్డర్ కూడా రెడ్ వచ్చేసింది, చాలా బాగుంది. ఇది అయితే పింక్ శారీ, గ్రీన్ బ్లౌజ్ వచ్చింది దీనికి. ఇది కూడా ప్యారెట్ కలర్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి. ఈ శారీ అన్నిటికన్నా చాలా బాగుంది, స్మూత్గా ఉంది, చాలా బాగుంది ఇదైతే. దీని కొంగు ఇలా వచ్చేసింది, 2 మిక్స్ అయినాయి అనమాట, పింక్ గ్రీను. అంచు అయితే చాలా పెద్దగా వచ్చింది ఈ శారీకి. మనం లైనింగ్ కానీ ఫాల్ కానీ ఐరన్ చేసే వేసుకోవాలి. ఐరన్ చేయకుండా అసలు మన స్టిచ్ అనేది చేయకూడదు అనమాట. ఇదైతే నేను డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను, 3.5 తీసుకున్నాను అనమాట, ఆ బ్లాక్. ఇది వచ్చేసి నెట్ బ్లౌజ్ అండి. మనం ప్రిన్సెస్ కట్లు కుడతాం కదా బ్లౌజెస్, అలాగా దేని మీదకైనా మ్యాచ్ అవుతుంది. దీనిలో మాత్రం కాటన్ లైనింగ్ వేయాలి, అలాగే సాటిన్ క్లాత్ కూడా వేయాలి. 2 వేస్తేనే స్టిఫ్గా ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోవాలి. నెట్ క్లాత్కి సాటిన్ క్లాత్ అలాగే కాటన్ లైనింగ్ 2 వేస్తేనే బాగుంటుంది. ఇవైతే బ్లౌజెస్ అన్నమాట, ఇందాక నేను చూపించిన శారీస్కి. ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు. సో ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.